జిల్లాలో షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు 72 రకాల షెడ్యూల్ పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు జరగట్లేదు. ఈ రోజు ప్రధానంగా జిల్లా నుండి కేంద్రానికి, రాష్ట్రానికి నాలలు కులిపిస్తున్నటువంటి ఆక్వా రంగంలో చాలా దయనీయ పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. జూలై 1 నుంచి ఈ రోజు వరకు మేము 72 రకాల పరిశ్రమల్లో కూడా సర్వే చేసాం, అధ్యయనం చేసాం. ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఈవేళ 6,000 రూపాయల నుంచి 13,000 రూపాయలతో భార్య భర్త ఇద్దరు పిల్లలు బతకడం అంటే సాధ్యమని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున విద్యాశాఖ మంత్రి రంగంలోనే స్కూల్ సీపర్స్ కి, ఆయాలకి 6,000 రూపాయలు అంటే 6,000 రూపాయలతో ఎలా బతకాలి? పిల్లలకు పౌష్టికాహారం లేదని మీరే చెప్తున్నారు. ఆ పౌష్టికాహారం కొనుక్కోవాలంటే జీతాలు పెరగాలి. ఈ రోజున గ్యాస్ వర్కర్స్ ఉన్నారు, డెలివరీ బాయ్స్ కేవలం 7,000, 8,000 రూపాయలతో బతుకుతున్నారు. అంటే డీలర్కి కోట్లాది రూపాయలు కమిషన్లు ఇస్తున్నారు, కానీ పనిచేసే కార్మికుడు మాత్రం కనీస వేతనం లేదు. మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉండాలి, కార్మికుల సంఖ్య లేదు. ఇవాళ రైస్ మిల్ రంగం అందరికీ ఉపాధి, అందరికీ అన్నం పెట్టే రంగం ఈ రోజు కుదేలైపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ రంగంలో పనిచేసే కార్మికులు అనేది ఉపాధి లేదు. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 72 రంగాల్లో చాలా దయనీయ పరిస్థితి ఉంది. 2007 నుంచి ఇంతవరకు కనీస వేతనం సవరించలేదు. మన పక్కనున్న కర్ణాటకలో కనీస వేతనం 36,000 రూపాయలు చేశారు. మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో 20,000 చేశారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీరు కనీస వేతనం పెంచట్లేదని అడుగుతున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. మరి అప్పులు తీసుకొచ్చినటువంటి మీరు, ప్రజల సంక్షేమం కోసమని చెప్పుకునే మీరు, ఈవేళ కోట్లాది మంది కార్మికుల సంక్షేమం మీకు పట్టదని మేము ప్రశ్నిస్తున్నాం. 2 పూటలు భోజనం చేయాలంటే జీతాలు పెంచవలసిన అవసరం ఉందా లేదని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అంటే ప్రజలకు సేవ చేస్తున్నటువంటి 72 రంగాలు, ఉత్పత్తిలో కీలకంగా ఉన్నటువంటి 72 రంగాల్లో కార్మికులకి కనీస వేతనం మీరు ఎందుకు అమలు చేయట్లేదని సిఐటికి ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ప్రారంభం మాత్రమే. మీరు కనీస వేతనం సవరించి 26,000 అమలు జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. మరింత దశల వారీగా ఉధృతంగా పోరాటం నిర్వహిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు కనీస వేతనాల బోర్డుని ఏర్పాటు చేశారు, కానీ కనీస వేతనాల కోసం మాట్లాడట్లేదు. కేబినెట్ మీటింగులు జరుపుతున్నారు, కార్మికుల కోసం మాట్లాడట్లేదు. మరి మీరు ఎవరి కోసం మాట్లాడతారని సిఐటి ప్రశ్నిస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు అంటే కార్మికులు కాదా? ప్రజలు అంటే మున్సిపల్ కార్మికులు కాదా? ప్రజలు అంటే స్కీముల్లో పనిచేసే కార్మికులు కాదా? ఈ రోజు 4 కోట్ల మంది వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా వారి కోసం ఆలోచించి 26,000 రూపాయల వేతనం వచ్చే వరకు సిఐటియు పోరాడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి వెంటనే మీరు 26,000 రూపాయల వేతనం సవరించి అమలు చేసే చర్యలు చేపట్టాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు అందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కనీస వేతన చట్ట సవరణ వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఈరోజు సిఐటియు అడుగుతా ఉన్నది, 5 సంవత్సరాలకు ఒక్కసారి కనీస వేతన చట్ట సవరణ జరగాలి. 15-20 ఏళ్ళ నుంచి జరగలేదు ఈ రాష్ట్రంలో. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వెంటనే చట్ట సవరణ జరగాలి. 26,000 కనీస వేతనంగా నిర్ణయించి చట్ట సవరణ చేయాలని సిఐటి డిమాండ్ చేస్తా ఉంది. ఈ కనీస వేతన బోర్డులో అన్ని యూనియన్ల ప్రతినిధులను కూడా నియమించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ టైం స్కేల్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, అది సర్వశిక్ష అభియాన్ కానీ, సెకండ్ ఏఎన్ఎంలు కానీ, ఎన్హెచ్ఆర్ఏలో పనిచేస్తున్న మెడికల్ హెల్త్ ఉద్యోగులు కానీ, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కానీ, మున్సిపల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఈ విధంగా అందరినీ రెగ్యులర్ చేయాలి, కనీస వేతనాలు నిర్ణయించాలి, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఆలోచించాలి. ఈరోజు పంచాయతీ కార్మికులకి 6 నెలల నుంచి 12 నెలల వరకు జీతాల బకాయిలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి శాఖలోనే పంచాయతీ కార్మికులకి ప్రతి నెల జీతాలు ఇవ్వకుండా ఏ విధంగా చేస్తా ఉన్నారు, ఏ పాలన చేస్తారో సిఐటి అడుగుతా ఉంది. అందువల్ల వెంటనే జిల్లా కలెక్టర్లు కానీ,
అధికారులు వెంటనే కార్మిక శాఖ, అలాగే మన ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఈఎస్ఐ, పిఎఫ్ శాఖల అధికారులతో, కార్మిక సంఘాలతో వెంటనే సమావేశాలు వేయాలి. చట్టాల అమలు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటి డిమాండ్ చేస్తాం.